మీరు ఎలాంటి యూట్యూబ్ ఛానల్ అయినా కానీ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబ్ వీడియో అప్లోడ్ చేసేటప్పుడు కాపీరైట్ చెక్ చేసుకోవచ్చు, ప్రాపర్ తమిళ్లో అప్లోడ్ చేసుకోవచ్చు. అది గూగుల్తోని. నేను ప్రీవియస్ చాలా చెప్పానండి. ఒక తమిళ్ క్రియేట్ చేయడానికి గూగుల్ యూజ్ చేసుకోవచ్చు, మనకు చాట్ జీపీటీ ఉంది, పర్ప్లెక్సిటీ, ఇట్లా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఏ వీడియో మనం అప్లోడ్ చేసినా కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనం ప్రాపర్గా వాటికి ఒక టైటిల్ ఇవ్వాలి కంపల్సరీ. చేసిన తర్వాత ఫస్ట్ మనకు ఎక్కడైతే మనం అప్లోడ్ చేయాలనుకుంటున్నామో అక్కడ అప్లోడ్కి వెళ్ళండి. ఇక మనకు వస్తుంది. అప్లోడ్ వెళ్ళిన తర్వాత మనకు సెలెక్ట్ ఫైల్ తీసుకోవచ్చు. లేదు అంటే మీరు సింపుల్గా చెప్పాలని లాజిక్ ఇలా కాపీ చేసుకొని ఇట్లా డ్రాగ్ చేసుకొని ఈ విధంగా వేసుకోవచ్చు. ఒకేసారి 5 వీడియో అప్లోడ్ చేసుకోవచ్చు, ఒకేసారి 10 వీడియోస్ అప్లోడ్ చేసుకోవచ్చు, ఒకేసారి 2 వీడియోస్ అప్లోడ్ చేసుకోవచ్చు, ఒకేసారి మీరు 1 వీడియో అప్లోడ్ చేసుకోవచ్చు. మీకు వీడియో అప్లోడ్ అయిపోతుంది. సో మీరు కొన్ని క్వశ్చన్స్ ప్రిపేర్ చేస్తుంటారు. దీనికి మనకు తమిళ్ కావాలి. ఇది క్రియేట్ చేసుకున్నాక మనకు దీనికోసం మనం యూజ్ చేసి గూగుల్లో ఓవరాల్ నేమ్ చెప్పాలంటే గూగుల్ ల్యాబ్స్ అంటారు. దాంట్లో క్లిక్ చేసినప్పుడు విక్స్ క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేసి మీరు ఫస్ట్ టైం యూజ్ చేస్తే కనుక ఇలా మీకు సైన్ ఇన్ అడుగుతుంది. లేదా ఆల్రెడీ యూజ్ చేస్తున్నా సార్ నాకు ఇమేజ్ ఉందంటే మాత్రం మీకు ఇలా వచ్చేస్తుంది. ఏదైతే మీకు ఉందో ఆ ఇమేజ్ లాగిన్తో మీరు లాగిన్ అవ్వచ్చు. జస్ట్ ఈ మీద సెకండ్ అది లాగిన్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత మనకు షార్ట్స్కి సపరేట్, లాంగ్ వీడియోకి సపరేట్గా తమిళ్ క్రియేట్ చేసుకోవాలి. సో అర్థమైందా? లాంగ్కి షార్ట్కి సపరేట్గా ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకోవాలి. దాన్ని క్రియేట్ న్యూ ప్రాజెక్ట్స్ అంటారు. ఇక యూట్యూబ్ తమిళ్ పెట్టా, ఇది షార్ట్స్కి పెట్టా. ఇప్పుడు నేను లాంగ్ తమిళ్ చేస్తున్నాను. ఇక లాంగ్ తమిళ్ చేస్తున్నాను కాబట్టి క్లిక్ చేసుకున్న తర్వాత మనకు ఏదైతే కావాలనుకుంటున్నామో ఇక్కడ ఫస్ట్ చూసుకోవాలి. నేను ప్రీవియస్ తమిళ్ అని క్రియేట్ చేశాను. ఇలా ఇలా ఉంటుంది. దీనిలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన సింటాక్స్ ఏంటంటే సింపుల్ చెప్తా. క్రియేట్ ఎ ఫెంటాస్టిక్ యూట్యూబ్ తమిళ్ యూజ్ దిస్ కంటెంట్. ఇది ఉంది కదా, ఇక్కడ మనకి ఏదైతే ఈ టెక్స్ట్ ఉందో కాపీ చేసుకొని ఇక్కడ వచ్చి లాస్ట్ తీసుకొని బై డిస్ రాకేష్ ఎవరైతే చెప్తున్నారో ట్యూటోరియల్ బై డిస్ రాకేష్, ది ఫెంటాస్టిక్ యూట్యూబ్ తమిళ్ యూజ్ దిస్ కంటెంట్. ఇక్కడ యూజ్ దిస్ కంటెంట్ అనొచ్చు, లేదంటే ఫర్ అని పెట్టుకోవచ్చు. ఇక్కడ మనకు 6:9 కావాలి. యూజ్ ఇమేజ్లో నాకు ఒక ఇమేజ్ నేను యూజ్ చేస్తాను రెగ్యులర్గా. చేసినాక తర్వాత ఇక క్లిక్ చేసుకోండి. ఇది విత్ ఇమేజ్, ఇది వితౌట్ ఇమేజ్. మీకు 2 ఆప్షన్ చెప్తా, ఏది బాగుంటే అది యూజ్ చేసుకోండి. మీరు ఒక యూట్యూబ్ ఛానల్ ఒక వీడియోకి 3 తమిళ్ యాడ్ చేసుకోవచ్చు. ఎన్ని యాడ్ చేసుకోవచ్చు? 3 తమిళ్ యాడ్ చేసుకోవచ్చు. ఏది బాగుంటే అది మీరు ఇక యూజ్ చేసుకోవచ్చు. ఇలా మీకు అన్నీ వస్తే ఇది మీకు ఇలా యూజ్ చేసుకోవచ్చు. ఇది బాగుంది అనుకోండి, ఇది వాడుకోవచ్చు మీరు. అయితే ఇది డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు గుర్తుపెట్టుకునే విషయం ఏంటంటే సింపుల్గా మీ ఫోటో వద్దు అనుకుంటే మీరు క్యాన్వాకి వచ్చేసేయండి. ఇక మీకు క్యాన్వాలో దీనికి సంబంధించిన తమిళ్ సంబంధించిన చాలా ఉంటాయి. ద సైజ్ 1280x720 సైజ్ తీసుకోండి. సో నేను ఆల్రెడీ క్రియేట్ చేసిన తమిళ సైజే తీసుకుంటున్నాను. ఎందుకంటే నేను మళ్ళీ లోగో యాడ్ చేయాలంటే అవన్నీ టైం టేకన్ ప్రాసెస్లో ఎగ్జిస్టింగ్ నేను తీసుకుంటున్నాను. సో ఇక్కడ మనకు లోడ్ అయిపోతుంది. ఇప్పుడు ఇది ఓపెన్ చేద్దాం. ఇక్కడ ఇలా మనకు వస్తుంది. దీంట్లో మన ఫోటో వద్దనుకుంటే సింపుల్గా చూడండి, ఇక్కడ నేను కావాల్సిన ఒకటి చేంజ్ చేస్తానండి. ఇప్పుడు 2 ఇమేజ్ యాడ్ చేస్తాను కదా, ఒకటి తెలుగు ఒకటి ఇంగ్లీష్లో యాడ్ చేస్తాను. యాడ్ ఇమేజ్. అసలు పాసిబుల్ అవునంటే అన్నిటికీ పాసిబుల్ అండి. ఇప్పుడు ఇది 2 చేసుకున్నాను కదా, ఫస్ట్ చూద్దాం. మనకు ఇమేజ్ యాడ్ అయ్యే వరకు కొంచెం టైం పడుతుంది. ఇమేజ్ యాడ్ అయ్యాక దీన్ని ఫుల్ లెంత్ చేసుకోండి. ఇక్కడ ఫుల్ లెంత్ చేసుకోండి. ఇది పర్ఫెక్ట్ ఉంది. దీనికి ఇక్కడ నేను ఇది యాడ్ చేస్తున్నా. నా ఫోటో యాడ్ చేయాలి కాబట్టి ఇక్కడ నేను యాడ్ చేస్తున్నా. ఇది నా బ్రాండ్ ఐడెంటిటీ కాబట్టి నేను యాడ్ చేసుకుంటున్నాను తమిళకి. ఇది మీరు క్రియేట్ చేసుకోవచ్చు అండి, అది మీ ఇష్టం. అని ఇక్కడ వచ్చిన తర్వాత ఈ ప్లేస్లో నేను తెలుగు యూజ్ చేద్దాం అనుకుంటున్నా. చార్జీబీతోనే ఇది ఉంది కదా, ఇది కాపీ చేసుకొని సింపుల్ అండి ఇక్కడ ఎడిట్ చేయండి. మీరు చేయాల్సిన పని ఏం లేదు, సింపుల్గా
అయితే ఇది ఫ్రీ క్యాన్వానా పెయిడ్ క్యాన్వా అడుగుతారండి. ఇది కంప్లీట్ పెయిడ్ క్యాన్వా అండి. ఫ్రీ క్యాన్వా అయితే రాదు ఈ ఆప్షన్. మళ్ళీ నేను చెప్పలేదు అనకుండా ఫస్టే చెప్పేస్తున్నా మీకు. ఇది క్లిక్ చేసిన తర్వాత మీరు ఏ టెస్ట్ అయితే సెలెక్ట్ చేసుకుంటారో మీరు ఏ టెస్ట్ అయితే సెలెక్ట్ చేసుకుంటారో ఈ సెలెక్ట్ చేసుకున్నారు క్లిక్ చేసుకోండి. మీకు ఫ్రీ అయ్యే తెలుగు వీడియో ఉంది కాబట్టి అది యూజ్ చేసుకోండి ఇంగ్లీష్లోనే. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇట్లా పెట్టేసుకొని ఇప్పుడు ఇక్కడ మనకి ఏదైతే టెస్ట్ అనుకుంటున్నామో అక్కడ తెలుగు పెట్టేసేయండి. సో అర్థమైంది కదా. తెలుగు పెట్టిన తర్వాత ఇదే ఆప్షన్ని ఇక్కడ చిన్న చేసుకోండి. ఇది ఏఐ అండ్ చాట్‌జీపీటీతో ఉపయోగించి వీడియో అండ్ వాయిస్ ఎలా యాడ్ చేయాలి. కింద మీకు ఫ్రీ ఏఐ వాయిస్ ట్యూటోరియల్. ఇది ఇంగ్లీష్‌లో ఉంది. సింపుల్‌గా ఈ 2 ఇమేజెస్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి. డౌన్‌లోడ్ చేసుకున్నప్పుడు జేపీజీ ఫార్మాట్‌లో హై క్వాలిటీ ఇమేజ్‌లో మీకు ఏదైతే కరెంట్ పేజ్ కావాలో అది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ డన్ అని క్లిక్ చేసుకొని డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఇది మీకు పేజ్ నెంబర్ 22. సార్ నాకు ఎంత ఎడిటింగ్ నాకు వద్దు సార్, నాకు ఇంత టైం లేదు అంటే మీరు డైరెక్ట్‌గా అప్లోడ్ చేసుకోవచ్చు. మీ ఇష్టం అది. మీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. మీరు డైరెక్ట్‌గా పెట్టుకోవచ్చు అది. అయితే గూగుల్ విక్స్‌లో అనేది తెలుగు అనేది కొంచెం క్లారిటీ రాదు. దానికోసం చాట్‌జీపీటీ ఎలా చేసుకోవాలో నేను తర్వాత చెప్తాను మీకు. దానికి సంబంధించిన వీడియోస్ కూడా మన ఛానల్ ఉన్నాయి. వెళ్లి చూసుకోవచ్చు. ఎక్కడైతే ఆ వీడియో ఉందో ఇక్కడ రైట్ క్లిక్ చేసుకొని, ఎడిట్ క్లిక్ చేసుకొని, ఇది మనం యూజ్ చేసే వీడియో. సో ఇక్కడ మనం ప్రాపర్‌గా ఏదైతే ఉందో ఆ టైటిల్ క్లిక్ చేసుకోవాలి. 2026 కావాలంటే మీరు పెట్టుకోండి ఇష్టం. వాంట్ టు ఫ్రీ అయ్యే వాయిస్ ఓవర్ వాచ్ దిస్ నౌ. మీకు ఇంకా మంచిగా వ్యూస్ కావాలంటే ఇది పెట్టేసుకోవాలి. ఇది డైరెక్ట్‌గా మీకు ఇట్లా ఇచ్చేస్తుంది. మీకు ఇట్లా సజెషన్‌లో. ఈ టైటిల్‌ని మీరు ఏం కావాలంటే ఇక్కడ యాడ్ చేసుకోండి కావాలంటే. దాంతో పాటు ఈ టైటిల్‌ని కూడా యాడ్ చేసుకోండి. మనకు ఒక్కోసారి మనకు నచ్చిన టైటిల్‌ని మనకు ఏఐ సజెస్ట్ చేస్తది. తర్వాత ఇక్కడ మీకు ఇక్కడ ఒక ఇమేజ్ అప్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ 2 ఇమేజ్ అప్లోడ్ చేసుకోవచ్చు. సో ఎందుకు 2 ఇమేజెస్ అంటే ఇందులో దేనికైతే మీకు వ్యూస్ ఎక్కువ వస్తాయో ఆ వ్యూస్ అనేక చెప్తదన్నట్టు. ఈ వీడియోకి మీకు వ్యూస్ వచ్చాయి. అంటే మనం టెస్ట్ చేసుకోవచ్చు. ఏ ఇమేజ్ ద్వారా మనకు వ్యూస్ వచ్చాయో చెక్ చేసుకోవచ్చు. అర్థమైందా? సో అట్లా. సో నాకు 2 ఇమేజ్ ఇంట్రెస్ట్ లేదంటే మీరు డైరెక్ట్‌గా ఇది రిమూవ్ చేసుకొని ఒక ఇమేజ్ అప్లోడ్ చేసుకోవచ్చు. మీ ఇష్టం ఎట్లా చేసుకోవచ్చు. దీన్ని ఏవేవి టెస్టింగ్ అంటారు. అంటే ఏ వీడియోతో మనకు వస్తదో అట్లా. ఇలా టెస్టింగ్ క్లిక్ చేస్తే ఇక్కడ మనకు తెలిసిపోతది రిపోర్ట్ అనేది. యాక్చువల్లీ ఇప్పుడు మనం ఇప్పుడే క్లిక్ చేసాం కాబట్టి ఆటో జనరేట్ రిపోర్ట్ రాదు. అట్లా. లేదు నాకు ఏది కావాలనుకుంటే మీరు ఆటో జనరేట్ థంబ్‌నెయిల్ క్రియేట్ చేసుకోవచ్చు. మీకు 2 ఆప్షన్ ఉన్నాయి. దీనికి మనము వీడియోక్యూ టూల్ బార్ యూజ్ చేస్తాం. ఒక టూల్ బార్ ఉంటుంది మనకు. ఈ టూల్ బార్‌తోని మనం కస్టమ్ థంబ్‌నెయిల్ క్రియేట్ చేసుకోవచ్చు. అదే మనకు థర్డ్ ఆప్షన్ ఆటో జనరేటెడ్. ఇట్లా. లేదు ఇక్కడ మనకు క్రియేట్ థంబ్‌నెయిల్ ఉంటది. డిస్క్రైబ్ ఐడియా కొట్టంగానే మనకు థంబ్‌నెయిల్ క్రియేట్ అయ్యేది వీడియో క్యూతోని. ఇదేంటంటే మనకు కంప్లీట్ ఆటో జనరేట్ థంబ్‌నెయిల్. ఇప్పుడు మనం కంటిన్యూ క్లిక్ చేసామనుకోండి. మనకు ఏదైతే ఆటో జనరేట్ థంబ్‌నెయిల్ ఉందో మన వీడియోలోకెళ్ళి మనకు థంబ్‌నెయిల్ సెలెక్ట్ చేసుకుంటది ఇక్కడ. మన ఆప్షన్ ఏదైనా మనము పెట్టుకోవడానికి ఏ ఆప్షన్ మనం క్రియేట్ చేసుకోవచ్చు. కానీ మన వీడియోలో మనకు స్పెసిఫిక్ థంబ్‌నెయిల్ ఉండదు కాబట్టి అది మనం యూజ్ చేస్తామన్నట్టు. సో ఇక్కడ విలేకృతో థంబ్‌నెయిల్ చేసుకోవచ్చు. ఏఏ థంబ్‌నెయిల్ అప్లోడ్ చేసుకోవచ్చు. ఆటో జనరేట్ థంబ్‌నెయిల్ ఉంటాయి. ఇట్లా మనకు నంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. మీ ఓపికతోని మీరు చేసుకోవడం ఉంటది. సో ఏవై టెస్టింగ్‌లో ఒక ఇమేజ్ అప్లోడ్ చేశాను. నేను మళ్ళొకటి ఇమేజ్ అప్లోడ్ చేస్తున్నా. సో 2 ఇమేజ్ అయిపోయింది. సెట్ టెస్ట్. సార్ 2 చేయొచ్చా? 3 చేయొచ్చా? 4 చేయొచ్చా? అంటే మీ ఇష్టం అండి. ఎన్నైనా చేసుకోవచ్చు. ఇది అయిపోయిన తర్వాత మనకు కావాల్సిన ప్లే లిస్ట్ ఉంటే ఇక్కడ యాడ్ చేసుకోవాలి. మనకు నచ్చిన ప్లే లిస్ట్‌లు. అయిపోయిన తర్వాత మనకి ఏదైతే మనం ప్లే లిస్ట్ యాడ్ చేసుకున్నామో ఇక్కడ డన్ అని క్లిక్ చేసుకొని నెక్స్ట్ ఇక్కడ మనకు కావాల్సిన మనకు ట్యాగ్స్ గానీ, మనం ఏ రోజైతే వీడియో రికార్డ్ చేసామో ఆ రికార్డింగ్ డేట్ గానీ, ఇప్పుడు మీరు ప్రమోట్ చేసేటప్పుడు వీడియో లొకేషన్స్ గానీ ఇక్కడ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత నాకు మౌంటేషన్ ఉంది కాబట్టి ఆన్ చేస్తున్నా. అయితే ఇక్కడ మేనేజింగ్ యాడ్ స్లాట్స్ ఉంటాయి. ఇది ప్రీవియస్ మనము కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది గూగులే కస్టమైజ్ చేస్తది. మనం ఇప్పుడు ఒకవేళ కస్టమైజ్ చేసి యాక్సెప్ట్ చేసాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు యాడ్ కావాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తా. ఇన్సర్ట్ యాడ్ స్లాట్ అనుకోండి. ఇది పెండింగ్ రివ్యూలో ఉంటది. ఎందుకంటే అది రివ్యూ చేశాకనే యాక్సెప్ట్ చేస్తది. ఇప్పుడు నువ్వు క్లిక్ చేసినా కదా కూడా
అది యాక్సెప్ట్ చేయొచ్చు, చేయకపోవచ్చు. ఇన్ రివ్యూలోనే ఉంటుంది అది. సో ప్రీవియస్ లాగా మనకు నచ్చిన ప్లేస్లో యాడ్ పెట్టుకోవడానికి ఆప్షన్ లేదు. సో అందుకే చెకింగ్లో ఉంది. ఇది అయిపోయిన తర్వాత మీకు యాక్సెప్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మన దాంట్లో బ్లడ్ కంటెంట్ ఉన్నా, వైలెన్స్ ఉన్నా, అడల్ట్ కంటెంట్ ఉన్నా, ఎనీ రిలేటెడ్ యూట్యూబ్ రిలేటెడ్ ఏమైనా అది అవుట్ ఆఫ్ వెళ్ళైనా అంటే ఇదే యాక్సెప్ట్ చేసుకోవాలి. లేదనుకోండి నన్ ఆఫ్ దేవో సబ్మిట్ బై రేటింగ్ సేవ్ ఫర్ యాడ్స్. మీకు అలా ఏది ఇష్యూ ఉన్నా ఇక అయిపోతుంది. అయితే నేను మీకు ఇది ప్రీవియస్ వీడియో చెప్పాను. ఒక యూట్యూబ్ వీడియోలో మనం ఎంత ఎర్నింగ్ అని చేసుకోవచ్చు అని. దాన్ని యాడ్ ప్రొడక్ట్స్ అంటారు. ఇది ఎవరికైతే స్టోర్ అవైలబుల్ అవుతుందో ఇలా ఈ వెబ్సైట్ దగ్గర మనకి ఎర్నింగ్ చేసుకోవచ్చు. సపోజ్ నేను ఫ్లిప్కార్ట్ తీసుకొని వివో మొబైల్ని ప్రమోట్ చేస్తున్నాను ఫర్ ఎగ్జాంపుల్. నేను ఇప్పుడు ఏదో ఒకటి తీసుకొని ఇప్పుడు నాకు ఇది కమిషన్ ఎంత వస్తుంది ఇక చెప్పేస్తుంది. ఎంత వస్తుందని చెప్పదండి, అంటే కమిషన్ అప్లైడా కాదని చెప్తాను అంతే. తర్వాత యాపిల్ వాచ్. ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఫస్ట్ మీరు రీసెర్చ్ చేసుకోండి. ఆ ప్రోడక్ట్ సెర్చ్ చేసి కూడా మీరు చేసుకోవచ్చు. యాపిల్ వాచ్ ఏదైతే మీకు కావాలో అది ఇక్కడ మనం యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ డన్. తర్వాత మీకు ఎండ్ స్క్రీన్లో మనకు 4 ఎండ్ స్క్రీన్స్ ఉంటాయి. ఇక్కడ మనకు వీడియో, మోస్ట్ రీసెంట్ అప్లోడ్ వీడియో బెస్ట్ ఫర్ వ్యూయర్స్, ఇంకోటి సబ్స్క్రైబ్, లాస్ట్ వన్ వచ్చి ప్లేలిస్ట్. ఏ ప్లేలిస్ట్ అయితే మనం వీడియో యాడ్ చేస్తామో ఆ ప్లేలిస్ట్ ఇక్కడ రన్ అవుతుంది. ఇది ఎండ్ స్క్రీన్. ఎండ్ స్క్రీన్ మనకు 4 ఉంటాయండి. 4 ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది స్క్రీన్ లో మనకు 4 అవపడతాయి. బాబు ఈ వీడియో ఇప్పుడు ఎక్కువ మంది చూస్తున్నారు, ఈ వీడియో సంథింగ్ ఉంది అట్లా. కార్డ్స్ లో మనకు 5 అవపడుతుంది. కార్డ్స్ ఎక్కడ ఉంటాయి మనకు? వీడియో పైన ఐ అనే సింబల్ ఉంటుంది, అక్కడే కార్డ్స్ ఉంటాయి. దాంట్లో మీరు వేరే యూట్యూబ్ ఛానల్ యొక్క వీడియోస్ పెరగాలనుకుంటే వాటి అక్కడ యాడ్ చేసుకోవాలి. అయితే ఫస్ట్ 3 వీడియోస్ అప్లోడ్ చేసుకున్న తర్వాత మీకు ఫైనల్గా ఒక ప్లేలిస్ట్ యాడ్ చేసుకోండి. సో ఆటోమేటిక్గా వీడియో అనేది ప్లేలిస్ట్ లాగా వెళ్ళిపోతుంది. అది ఎక్కడ ఉంటుంది మీకు? ఇక్కడ ఐ సింబల్లో ఉంటుంది. ఒకటి ఎర్నింగ్ కోసం, ఒకటి ఎండ్ స్క్రీన్, ఒకటేమో కార్డ్స్. క్లిక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, నాకు కాపీరైట్ అనేది ఇష్యూస్ అనేది ఫౌండ్ చేయలేదు. నో ఇష్యూస్ ఫౌండ్ ఫర్ యాడ్ సూటబిలిటీ. తర్వాత నెక్స్ట్ క్లిక్ చేయండి అండ్ మేక్ ఇట్ ప్రైవేట్. ప్రైవేట్ ఎందుకు అప్లోడ్ చేసిన వీడియో అంటే ఎప్పుడైనా కానీ ఛానల్ని మన వీడియో ప్రైవేట్ అప్లోడ్ చేస్తే వీడియోలో ఏమన్నా కాపీరైట్ ఉన్నా, యాడ్ సూటబుల్ ఇష్యూస్ ఉన్నా, ఏ ఉన్నా కానీ మనకు తెలిసిన తర్వాత మనం అప్లోడ్ చేసుకోవచ్చు. ఇది మనకు ప్రైవేట్లో అప్లోడ్ చేశాక చూడండి మోడరేషన్ పర్ఫెక్ట్ ఉంది, ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేదు. పర్ఫెక్ట్ అయిపోయాక మీరు దీన్ని లైవ్ ప్రమోట్ చేసుకోవచ్చు. ఇది ఇన్స్టెంట్ ప్రీమియం అంటే లైవ్. మనం షెడ్యూల్ చేసుకోవచ్చు. షెడ్యూల్ అనేది మనకి ఎప్పుడు కానీ వీడియోకి ఎవ్రీ 50 మినిట్స్కి ఉంటుంది. ఇప్పుడు మనకు 7:18 PM అవుతుంది. ఇప్పుడు దీన్ని నేను 7:30 PMకి విత్ లైవ్ చేస్తున్నాను. అంటే మన వీడియో లైవ్ వస్తుంది 7:30కి షెడ్యూల్ చేశాను. ఎగ్జాక్ట్ 7:30కి ఆ వీడియో అనేది మనకు లైవ్గా యూజ్ అవుతున్నట్టు. సో ఈ విధంగా ఎలాంటి వీడియో అయినా మనం అప్లోడ్ చేసుకొని లైవ్లో మనము ప్రీమియర్ చేసుకోవచ్చు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో చేసుకోండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.